హాయ్ ఫ్రెండ్స్, దీక్షి షెఫ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఊతప్పం రెసిపీ. ఒక మినపప్పు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకుంటున్నాను. 1 కప్ మినపప్పుకి 4 గ్లాసెస్ రేషన్ బియ్యం. ఇప్పుడు దీన్ని మనం వాటర్ పోసి 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 3 to 4 టైమ్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బియ్యం మునిగేటట్టు నీళ్ళు పోసి ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మనం ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. దోశ పిండి ఇలా పొంగాలి. మంచిగా పొంగితే మనకి ఊతప్పం చాలా బాగా వస్తుంది. ఈ స్పూన్తో 10 స్పూన్స్ నేను దోశ పిండి వేసుకున్నాను. ఇది ఇడ్లీ పిండి అండి. ఇది కూడా మనం ఒక 5 స్పూన్స్ వేసుకోవాలి. ఇడ్లీ పిండి దోశ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకోవాలి. కొనే విధానంలోనే ఉంటుంది ఊతప్పం. స్టవ్ ముట్టించుకోవాలి. ప్యాన్ పెట్టాలి. త్రీ to 4 స్పూన్స్ పిండి వేసుకొని మనం దోశని ఎలా తిప్పుకుంటామో అలా మీడియం సైజులో తిప్పుకోవాలి. ఎక్కువ తిప్పినామనుకో సన్నగా అవుతుంది. మరీ తిప్పకుండా ఉంటే లావు అవుతుంది. అందుకే మీడియం సైజులో తిప్పుకోవాలి. పిండి వేసుకొని తిప్పుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి రౌండ్గా దాని పిండి మీద. టమాటోస్, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ మన ఇష్టం. వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ దానిపైన పిండి వేసుకోవాలి. పిండి మొత్తం ఆ వెజిటేబుల్స్ మొత్తం కవరింగ్ అయ్యేటట్టు పిండి వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పిండి రౌండ్గా వేసుకోవాలి కాలేటట్టు. పిండి మిడిల్లో కూడా కొంచెం కింది పక్క కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఒక 2 to 3 మినిట్స్లో స్టవ్ స్లిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత 2 సైడ్స్ కాలిందా లేదో చెక్ చేసుకోవాలి. 1 సైడ్ మనకి కాలినట్టు కనిపిస్తుంది కదా, అది కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవాడికి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 2 to 3 మినిట్స్ మళ్ళీ కాల్చుకోవాలి. 2 సైడ్స్ ఇలానే కాల్చుకోవాలి మనం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని
నేను ఇక్కడ 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను. ప్యాన్లో యాడ్ చేసుకున్నాను. ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని దాంట్లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 to 4 వెల్లుల్లి వేసుకోవాలి. నేను 2 కప్స్ పల్లీలకి 15 to 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారంకి తగ్గట్టు మీరు మీ కారం చూసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కర్రీ వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. పల్లీలు ఇప్పుడు మనం చేసిన ఈ మిశ్రమ 2 చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దాంట్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పుట్నాలు వేసుకోవాలి. మనం తయారు చేసిన కరివేపాకు పచ్చిమిర్చి ఇది వేసేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టాలి. పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు ముందు మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీ ఉండే కదా, అది పోపులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే హోటల్ స్టైల్ చట్నీ రెడీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.